దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 8th జూన్ 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 75వ అధ్యాయము 7వ వచనము. సామ్ నంబర్ 75 and verse 7. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే తీర్పు తీర్చువాడు. నీవు నేను కాదు, లేక ఒక చర్చ్ పాస్టర్ కాదు. దేవుడే తీర్పు తీర్చువాడు. దయచేసి జాగ్రత్తగా గమనించండి. మీరు తీర్పు తీర్చవద్దు, మనము తీర్పు తీర్చకూడదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఇట్స్ గాడ్ హూ జడ్జెస్. మీరేమైనా ప్రజల కొరకు మీ ప్రాణం పెట్టారా? రక్తం కార్చారా? లేక ప్రజలు ఎవరి రక్తమును బట్ట విమోచింపబడ్డారు? యేసు ప్రభు వారి రక్తము. కాబట్టి తీర్పు తీర్చే హక్కు యేసు ప్రభు వారికి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. బట్ గాడ్ ఈస్ ద జడ్జ్. He putteth down one and setteth up another. He putteth down one and he setteth up another. కాబట్టి దేవుడు యొక్క తీర్పు న్యాయమైన తీర్పు. దేవుడు నీతి అనుసరించు తీర్పు తీర్చేవాడు ఆయన. God's judgments are pure and righteous. కాబట్టి ప్రతి ఒక్కరము మీ జీవితంలో మీరు వృద్ధి లేక జీవితంలో హెచ్చింపబడాలంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తేనే హెచ్చింపబడతారు. బైబిల్లో రాయబడిన ఒక మాట, తను తాను తగ్గించుకున్నవాడు, ఇట్స్ గాడ్ హూ విల్ గివ్ యూ దట్ లిఫ్ట్. ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించండి. మీ జీవితంలో మీరు హెచ్చింపబట్టుకు, మీరు ఎత్తబట్టుకు ఎన్నో ప్రయాసాలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రార్థనలు చేశారు. ఈరోజు దేవుడు తన నోటి నుంచి మనతో మాట్లాడుతున్నాడు. తీర్పు తీర్చువాడిని నేనే, నేను మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దీన మనస్సులకై ఆయన బలిష్టమైన చేతికి ఎదుకొద్దాం. తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తున్నాడు. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఆశీర్వాదంతో ఈరోజు మనము జీవితం, ఈ దినాన్ని మనం ఆరంభిస్తున్నామండి. దేవుడు నన్ను హెచ్చిస్తున్నాడు. హిందీ में पढ़ेंगे भजन संहिता 75th चैप्टर और 7th वचन पढ़ेंगे. परंतु परमेश्वर ही न्यायी है, वह एक को घटाता और दूसरों को बढ़ाता है. प्रभु ही बढ़ाता है और घटाता है, क्योंकि वो न्याय करने वाला है. హీస్ ఎ జడ్జ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు దీనులకు కృప చూపిస్తాడు, అహంకారాలను ఎదిరిస్తాడు. అహంకార మనసు ఉన్నవారు తగ్గింపబడతారు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, నెబుకద్నెజర్ రాజు తను తాను హెచ్చించుకున్నాడు, పట్టణాన్ని బట్టి తగ్గింపబడ్డాడు. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. టుడే whoever you are, today God is judging you to exalt you. అయ్యో, దేవుడు తీర్పు తీస్తే నేను తేలిపోతానేమో అని భయపడుతున్నావేమో. నువ్వు తేలిపోవు. ఎందుకు తెలుసా? నిన్ను దేవుడు యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీరుస్తాడు. యేసుక్రీస్తు ద్వారా తీర్పు తీర్చినప్పుడు నీ పాపముల కొరకు యేసు ప్రభు వెల చెల్లించాడు. నువ్వు చేసిన మిస్టేక్స్ అన్నిటి కొరకు యేసు ప్రభు వారు వెల చెల్లించారు. సో నువ్వు నీతిమంతుడివి. సో దేవుడు తీర్పు తీర్చినప్పుడు నిన్ను హెచ్చించవలసిందే, నిన్ను హెచ్చిస్తాడు. అందుకే మనము యేసుక్రీస్తును హత్తుకోవాలి, యేసుక్రీస్తును ప్రేమించాలి, యేసుక్రీస్తుతో మనము ఐక్యమై ఉండాలి. When you are in Jesus, when God judges you, you are free. మనం యేసు ప్రభువులో లేకుండా మన స్వనీతితో దేవుని యొద్ద నిలబడితే పాపిగా
ఉంటాము. ఎందుకంటే మన నీతి మురికి గుడ్డలతో సమానము. సో యూ హ్యావ్ టు బీ ఇన్ జీసస్. నువ్వు యేసు ప్రభులో ఉండడం అంటే ఆయన వాక్యము మనలో ఉండడము. So when you live by the word, you are living by Jesus. And when you're living by Jesus, when God judges you, he will exalt you. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు ఈ ఆరాధనలో మీ అందరినీ కూడా ఆయన హెచ్చిస్తున్నాడు. ఎవరిని బట్టి నువ్వు హెచ్చింపబడతావో తెలుసా? లేక ఎవరిని బట్టి హెచ్చుకు క్వాలిఫై అవుతున్నావో తెలుసా? యేసుక్రీస్తు వారిని బట్టి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జీసస్, నాట్ బికాస్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జీసస్ యూ ఆర్ బీయింగ్ ఎగ్జాల్టెడ్ రైట్ నౌ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. అవును తండ్రి, నీ బిడ్డలను ఈ రోజును హెచ్చిస్తున్న విధానానికి స్తోత్రం నాయన. నీ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల్లో వారిని హెచ్చించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. జాబ్స్ చేస్తున్న వారు, బిజినెస్ చేస్తున్న వారు హెచ్చించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారిని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారిని హెచ్చించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యం వారిని స్వస్థపరిచి వారిని హెచ్చించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి, మీ నామాన్ని మహిమపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను తండ్రి. మీరు మాకు చాలిన దేవుడై ఉన్నారు, కృప కలిగిన దేవుడై ఉన్నారు. స్తోత్రంలో నాయన. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రంలో నాయన. జాబ్ చేస్తున్న వారిని దీవించడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారిని ఆస్వాదించడానికి స్తోత్రం. ఎవరు చదువుకుంటున్న వారందరినీ వారి చదువులో మీ తోడు దయచేసి ఆస్వాదించడానికి స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధిలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు దీవింపబడినందుకు స్తోత్రంలో నాయన. వారి పరిచయలో ప్రభా నాయన వారు హెచ్చింపబడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.